ఎట్టకేలకు 36 సంవత్సరాల తరువాత కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంతింటి ఆగమంటే సొంతింట్లో ప్రవేశించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి అంటే చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశం కుప్పంలో జరిగింది. యాక్చువల్గా మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక విమర్శ నేరుగానే చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కుప్పం నుంచి అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రాతినిధ్యం వహించుకుంటూ కనీసం ఇల్లు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు, తన నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పి జగన్ గారు చేసిన సూటి విమర్శ చంద్రబాబు గారికి కూడా సూటిగానే తగిలినట్లుంది. అప్పటికిప్పుడు పలమనేరు నుంచి కుప్పం ఆ హైవే మీద శాంతిపురం మండలం శివపురం దగ్గర ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. అవి పూర్తి అయ్యాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సార్, వాళ్ళ భార్య గారు భువనేశ్వరి గారు, మంత్రి నారా లోకేష్ గారు, వాళ్ళ భార్య గారు నారా బ్రాహ్మణి గారు, వాళ్ళ కుమారుడు దేవాంశ్, వీళ్ళందరూ హాజరై అందరి సమక్షంలో అందరూ పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశం అనేది చేశారు. గృహప్రవేశం చేయడం ఒక ఎత్తు, దీన్ని చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా దీన్ని నిర్వహించారు. మొత్తం పర్యవేక్షించింది చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారే. మేడం నిన్ననే కుప్పానికి చేరుకొని పిఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళ గెస్ట్ హౌస్ అతిథి గృహంలో ఉండి మొత్తం పర్యవేక్షించారు, ఎవరు రావాలి అని ఎట్లా అని. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక పంపించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరు వచ్చి భోజనం చేసిపోయే విధంగా కనుక పిలుస్తూ ఉన్నారట టీడీపీ శ్రేణులు. 25,000 మంది సామాన్యులకు భోజనం, 2,000 మంది విఐపీలకు భోజనం. ఎవరెవరైనా నిన్నటి చాలామంది విఐపీలు కూడా అక్కడే ఉన్నారట. రాత్రి కూడా విఐపీలకు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు స్వయాన డిన్నర్ ఏర్పాట్లు చేశారట, వాళ్ళే స్వయాన వడ్డించారట. ఈరోజు 25,000 మంది సామాన్య జనం వస్తారని వాళ్ళ కోసం కొత్త ఇంటి దగ్గర మొత్తం షెడ్లు వేసి సపరేట్ గ్యాలరీలు ఏర్పాటు చేశారట. 2,000 మంది వివిఐపీలు, 25,000 మంది సామాన్యులు, కుప్పంలోని ప్రతి ఒక్కరూ రావాలి అని భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారు వీళ్ళు కూడా ట్వీట్లు చేశారు. ఇది మా ఇంటి పండుగ కాదు, మన కుటుంబ పండగ, మీరందరూ రండి అని చెప్పి. అండ్ బై డిఫాల్ట్గా ఇల్లు మెను, ఆ ఇంటి గృహప్రవేశం ఉన్నప్పుడు మెను ఏదైతే ఉంటుందో ఆ మెను ఏం వండుతున్నారు అని నిన్న మధ్యాహ్నం నుంచే వండుతున్నారట. కొన్ని ఫోటోలు ఆ మెను అయితే ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది, వంటలు ఏమేం చేస్తూ ఉన్నారు అని. అతిథుల కోసం వంటకాలట. చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా, సమోసా, వెజ్ బిర్యానీ, టమోటా రైస్, రైతా, మ్యాంగో రైస్, గుత్తి వంకాయ మసాలా, మజ్రూమ్ గుజ్జు కూర, బెండకాయ, బంగాళాదుంప కూర, సాంబార్, రసం, ఆవకాయ, గోంగూర, పండుమిరపకాయ పచ్చడి, అప్పడం, పెరుగు, క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ అట. ఇవన్నీ మెను అట. సో వెరసి మొత్తం మీద అయితే అట్టకేలకు 36 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇంతకాలం పాటు ఆదరిస్తూ వస్తున్నటువంటి కుప్పంలో సొంత ఇంటిలో అయితే కాలు మోపారు గౌరవ ముఖ్యమంత్రి గారు.